హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఈవీఎస్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా రిపీటెడ్ బిట్సే. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో తప్పకుండా చూసి నేర్చుకోండి. పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2లుగా విభజించి బోధించడం జరిగింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పటం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఏకకేంద్ర ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కన్నింగ్ హోమ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, బడిలో తోటను పెంచడం అనే అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, కారణాలు తెలుపుట ఈ విద్యా లక్ష్యము యొక్క స్పష్టీకరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వినియోగము. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, హ్యూరిస్టిక్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ అనే పదం ఈ పదం నుండి ఉద్భవించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సింధు. నెక్స్ట్ క్వశ్చన్, గోమటేశ్వర దేవాలయం ఈ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. గోమటేశ్వర దేవాలయం కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, సత్యార్థ ప్రకాష్ పుస్తక రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, బేగార్ అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వెట్టి చాకిరి. బేగార్ అనగా వెట్టి చాకిరి. మనం ఇక్కడ చదువుకుంటాం ఫ్రెండ్స్, ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక బేగార్ అనగా వ్యవసాయమా, కౌలా, వడ్డీయా అని కన్ఫ్యూజ్ అవుతాం. సో 1కి 2 సార్లు చదువుకుంటే మనకి గుర్తు అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1993. నెక్స్ట్ క్వశ్చన్, రైత్వారీ విధానం అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, రైతులకు సాగు హక్కు ఇవ్వడం. రైత్వారీ విధానం అనగా రైతులకు సాగు హక్కు ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ఆరంభ బ్యాంకర్లలో సరిగా జతపరచని దానిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనేది సరైనది కాదు. జగత్ సేఠులు అంటే బెంగాలు, షాలు అంటే పాట్నా, చెట్టియార్ అంటే మద్రాసు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్కిమో భాషలో ఇగ్లూ అంటే ఏమిటి.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆశ్రయం. ఇగ్లూ అంటే ఆశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దిగ్మండలం. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈస్ట్రోజన్. స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోను ఈస్ట్రోజన్. మినిమెటా అణువ్యాధికి కారణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మెర్క్యూరీ. మినిమెటా అణువ్యాధికి కారణం మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, పదార్థాన్ని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కొంత ద్రవ్యరాశికి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దానిని పదార్థము అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 2 దండాయస్కాంతాలను దగ్గరగా తీసుకుని వచ్చినప్పుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషక స్థాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉత్పత్తిదారులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో కృష్ణానదికి ఉపనది కానిది ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గౌతమి అనేది కాదు, కోయినా, మలప్రభ, పంచగంగా అనేవి ఉపనదులు. ఉపనదులు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడు టక్కున బిట్ అనేది తెలియదు, కాబట్టి ఉపనదులు అనేది బట్టి అయినా సరే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హైడ్రా. కోరకీ భవనం అంటే హైడ్రా. నెక్స్ట్ క్వశ్చన్, కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కేంద్రకం. నెక్స్ట్ క్వశ్చన్, ధాన్యం నుండి పొట్టును వేరు చేయడంలో తోడ్పడే ధర్మం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వీరిని ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రైతులు. ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు రైతులు. గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వాహనాల ఉద్గారు అనేది సహజ కారణం కాదు. సహజంగా అంటే అగ్నిపర్వతాలు బ్రద్దలవడం, అడవుల దహనం, సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవడం అనేది సహజ కారణాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాక్సిన్ అను పదము వాకా నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం. వాకా అంటే ఆవు. వాకా అనగా ఆవు అని అర్థం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ఈరోజు బిట్స్. అయితే మరికొన్ని బిట్స్ మరొక వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ ద వీడియో.